దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే వారు వారి మార్గములను చెరిపివేసుకున్నారు. నరుని యొక్క హృదయాలోచన వారి బాల్య దినముల నుండే చెడ్డదంట. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఎవరో నిన్ను మోసం చేయాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. చాలామంది మేము చేతనైనంత మటుకు ఇతరులకు సహాయమే చేసాము, కానీ మేమెవ్వరికి ఏనాడు కీడు చేయలేదయ్యా. మా చేతులు ఇతరులకు పెట్టినయే కానీ మేము ఎవరి దగ్గర చేయి జాపిన వాళ్ళం కాదయ్యా. ఆకలి అని మా ఇంటికి వస్తే ఎవరిని మేము కాదనలేదు, మమ్మల్ని ఎవరు అడిగితే వారికి మేము సహాయం చేస్తూనే ఉన్నాము. అదేంటో కానీ మా సహాయం పొందిన వాళ్ళే మాకు శత్రువులుగా మార్చబడుతున్నారని చాలామంది బాధపడుతూ నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యెషయా ఏమన్నాడంటే, ప్రియమైన వాళ్ళరా, మేమందరము అపవిత్రుల వంటి వారమయ్యాము, మా నీతి క్రియలన్నీ నీ దృష్టికి మురికి గుడ్డల్లాగున్నాయి, ఉప్పు కంటే ఇసోపు కంటే నన్ను కడుగయ్యా. దావీదు కూడా అంటాడు అన్నమాట, నేను పాపములోనే పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం దాల్చింది, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభువా అని దావీదు యెషయా కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట. మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే చేతులు కడుక్కోలేదు, అది తప్పుగా చూస్తున్నారు. చేతులు కడుక్కోకపోతే తినిన ఆహారం ఎక్కడికి వెళ్ళింది? హృదయంలోక, కడుపులోకి వెళ్ళింది. ఆ కడుపు మనం తిన్న ఆహార పదార్థాలని పరిశుద్ధపరిచి బహిర్భూమికి పంపించేసిద్ది. అయితే హృదయంలోకి వెళ్ళినటువంటి మాటలు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఒకళ్ళ గురించి ఒక మాట మనం విన్నామంటే జీవితాంతం ఆ మాటే గుర్తొస్తూ ఉంటుంది. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, హృదయము అగాధము అంటే అడుగులేని పెద్ద గొయ్యి ఇంగ్లీష్లో బాటంలెస్ సీట్ అంటారు. చిన్నతనం నుంచి ఇప్పుడు వరకు మనం చిన్నప్పుడు ఏ ఆటలు ఆడుకున్నామో, మనకు చిన్నప్పుడు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో, మనం ఎవరితో ఏ మాట్లాడుకున్నామో ఇప్పటికి కూడా కొన్ని మనకు గుర్తుంటూ ఉంటాయి. గుర్తొచ్చి మనం నవ్వుకుంటూ ఉంటాం. ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు, కొన్ని సందర్భాలు మనం ఇంకా మర్చిపోలేదు అంటే అవి మన హృదయంలోనే ఉన్నాయి. మన హృదయం చాలా పెద్దది, సముద్రం కంటే పెద్దది అన్నమాట. మనం 6 అడుగులు ఉన్నా మన హృదయం చాలా పెద్దది. ఎన్ని విషయాలు విన్నా ఇంకా విన్నా కానీ నిండింది ఏంటి అంటే మన హృదయం. ఎన్ని మంచి పదార్థాలు నువ్వు భుజించినా ఇక లిమిట్ దాటితే నా వల్ల కాదు, నేను తినలేను, నా వల్ల కాదండి. ఎన్ని మాటలైనా మనం విన్నా కానీ నిండింది ఏంది అంటే మన హృదయమే. కనుక మనం తిన్న ఆహార పదార్థాలు మన కడుపులోకి వెళ్తాయి. నువ్వేమైనా తిను, నీకు నచ్చింది తిను, కానీ నీ హృదయంలోనికి వెళ్ళే మాటలు మాత్రం అతి శ్రేష్టమైన మంచి మాటలుగా ఉండాలి. అందుకని గాంధీ అంటాడు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అంటాడు. చెడు వినకు అంటాడు, వినకూడదు. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది గురించి మనకు తెలుసు వాళ్ళు సరైన ప్రవర్తన కలిగిన వారు కాదని. వాళ్ళు ఏదైనా చేస్తే అదే నిజమని నమ్ముతాం. మనం చెప్పిన వ్యక్తి అలాంటి వాడు కూడా మనం ఆలోచన చేసుకోలేము. అర్థమవుతుందా? ఎవరేది చెప్తే మనం వినకూడదు. ఆ చెప్పిన వ్యక్తిని బట్టి కూడా మనం నమ్మాలన్నమాట. ఇదిగో ఇతను ఇలాగే చెప్తాడు, ఇతని మాటలు నమ్మకూడదని అనుకోవాలి. ఎవరో ఏదో చెప్తే నిజంగా అలా చెప్పుడు మాటలు విని కుటుంబాలు పాడైన కుటుంబాలు చాలా ఉన్నాయి నాకు తెలిసి. ఎప్పుడు కూడా ఎవరన్నా మనకి ఏదైనా చెబుతున్నారంటే ఆ చెప్పిన వ్యక్తి అలాంటి వాడని ముందు గ్రహించి తర్వాత ఆ మాటలు మనం నమ్మాలి. చెడ్డ మాటలు దాదాపు మనం వినకుండా ఉండటమే చాలా మంచిది. కాబట్టి మనలో నుండి వెలుపలకు వెళ్ళే మనల్ని అపవిత్రపరుస్తున్నాయి, కానీ వెలుపల నుంచి వచ్చేవి మాత్రం మనల్ని అపవిత్రపరచవు. మనము పాపం లేనివారమని చెప్పుకొని మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఇతరులు ఎవరైనా మోసం చేస్తే ఊరుకుంటాం మనం? వాళ్ళని జీవితాంతరం కూడా క్షమించం మనం. వాళ్ళు మనల్ని మోసం చేశారు, వాళ్ళని మనం క్షమించాం, కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి రాకుండా ఉండటానికి అనేక కారణాలు ఎదుగుతున్నావు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దేవుని సన్నిధికి రావటానికి సాకులు చెప్పారట. నేను 5 జతల ఎద్దులు కొన్నాను,
వాటిని చూడాలి అన్నాడంట. చూసినాక కొంటామా, చూడకుండా కొంటామా? చూసినాకే కొంటాం. అక్కడ ఆయన అన్నాడు, 5 జతల ఎద్దులు కొన్నాను, ఇప్పుడు వాటిని వెళ్ళి పరీక్షించాలన్నాడు. అది సాకే కదా, సాకే కదా. నేను ఒక భూమిని కొన్నాను, దాన్ని వెళ్ళి నేను చూడాలి అన్నాడు. అది సాకే. ఇంకొక ఆయన అన్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, నాకు రావటం కుదరదు అన్నాడు. దేవుని కోపం వచ్చేసింది. అలాగే దేవుని సన్నిధికి రావటానికి నీకు మనసు లేక ఏదో ఒక విధమైనటువంటి సాకులు, కారణాలు, నెపాలు నువ్వు చెప్పుకుంటూ ఎవరిని మోసం చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు చెప్పేది పాస్టర్ గారు వింటాడేమో, నువ్వు చెప్పేది దేవుడు వింటాడో లేదో ఒకసారి చూడు. నీ మనస్సాక్షిని దేవుని ఎదుట సముదాయించుకో. మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. మనలో పాపం లేని వారు మనం చెప్పుకుంటే మనమే మోసపుచ్చుకుందాము. మనలో సత్యం ఉండదు, మనలో సత్యం ఉండదు. మంచినీళ్ళ ప్రాయంగా అబద్ధాలు ఆడుతున్నాం. అబద్ధాలు మనం ఆడొచ్చా? అననీయ సఫీరాలు అందరితో పాటు పొలం అమ్మిన వేళలో కొంత దాచిపెట్టుకొని, ఏమో నాకు అవసరతలు ఉన్నాయన్నా, కొంచెం నాకు అవసరమైంది, కొంచెం నేను ఉంచుకున్నాను, మిగిలింది ఇస్తున్నానంటే వాళ్ళు ఏమైనా కొడతారా, తిడతారా? అబద్ధం ఆడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనకు అబద్ధాలు తగు, మనం మోసపుచ్చుకోకూడదు. అందుకని ప్రభువారు ఏమంటున్నాడంటే మార్కు సువార్త 7వ అధ్యాయంలో, మనలో నుండి బయటికి వెళ్ళేవే మనల్ని అపవిత్రపరుస్తాయి. ఏంటంటే దురాలోచన. ఏ ఆలోచనమ్మా చెప్పండి? దురాలోచన మంచిది కాదు. కష్టపడకుండా సంపాదించాలి. ఇతరుల మేలును అసలు ఓర్చుకోలేరు, కొంచెం కూడా ఓర్చుకోలేరు. కడుపు మంట. వాళ్ళు ఎదుగుతూ ఉంటే వీళ్ళు డౌన్ అవుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క మేలునే మనం కోరుకోవాలి. ఒక పెద్ద తుఫాను వస్తుంది, మనకు సరైన ఇల్లు లేదు. ఆ తుఫాను వస్తే మా ఇంట్లోకి రండి అని వాళ్ళు పిలుస్తారు మనల్ని. మన పక్కోళ్ళు బాగుపడితే మనకు కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళు. అంతేగాని మన పక్కోళ్ళు ఎదుగుతున్నారని మనం ఏడవకూడదు. మనం ఏడిస్తే మన కుటుంబం అంతకంతకు దిగజారిపోయిద్దే కానీ అభివృద్ధి చెందదన్నమాట. అబ్రహాము ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. అందుకని అబ్రహాం గొప్ప ధనవంతుడిగా మార్చబడ్డాడు. మనం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాం. అందుకని దేవుడు అంటాడు, మీరు ఆశీర్వదించబడటానికి పిలువబడినారు కనుక మీరు కీడుకు ప్రతి కీడైనా, దోషునికి ప్రతి దోషునైనా చేయకుండా ఆశీర్వదించండి, మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని మనం దీవించినప్పుడు మనం కూడా దీవించబడతాం. దురాలోచనలు మన మనసులో ఉంటే, దురాలోచనలు అంటే ఏమీ లేదండి, ఇతరులకు కీడు చేయాలని మనసులో ఉండటం. ఇతరులకి ఏదో ఒక విధంగా, మనకు ఒక కన్ను పోయినా ఎదుటోడికి 2 కళ్ళు పోవాలనుకుంటారు చూడండి. మనం ఎవరన్నాడు, వాళ్ళు 4 దెబ్బలు కొడితే కనీసం నేను ఒక దెబ్బన్నా కొడతాను కదా అంటున్నారు. చూడండి, దురాలోచన అంటే వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా మారుతారో తెలియదు. అలాంటి వాళ్ళతో కూడా మనం స్నేహం చేయకూడదన్నమాట. తెలివిగా ఉండాలి. దురాలోచనలు చేసే వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే స్థలంలో మనం కూర్చోకుండా దేవారాత్రము దేవునితో సహవాసం చేయాలి. ఆయనతో మనం సహవాసం చేస్తే మనం నెమ్మది పొందుతాం. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ ఉండాలంట. కానీ దురాలోచనలు చేసే వాళ్ళతో మనం అసలు చేరనే కూడదంట. ప్రియమైన వాళ్ళారా, హృదయంలో నుండి ఏమేమి వస్తున్నాయంట? దురాలోచనలు, జారత్వము. జారత్వం అంటే పాపం చేయాలనే ఆలోచన. పాపం చేయాలనే ఆలోచన. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అవుతానేమో అనుకొని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. అంటే రాళ్లతో కొట్టుకోవటం కాదు, ఉపవాసాలతో తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. దైవజనుడు ఎప్పుడు కూడా ఎక్కువ సమయం ఉపవాసాలతో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలన్నమాట. కాబట్టి కడుపు నిండా 3 పూటలు మనం తింటే మనకేమొస్తుంది అంటే దురాలోచనలు వస్తాయి, జారత్వ కోరికలు కూడా కలుగుతాయి. నీకెంత వాక్యం తెలిసినా కానీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఉపవాస ప్రార్థనలతో శరీరాన్ని
నలగొట్టుకోవాలి. అందుకని ప్రభు అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఈ శరీరం నిన్ను ఏం చేసిద్దంటే దేవునికి దూరం చేసిద్ది. శరీర కోరికలు నిన్ను పాడు చేస్తాయి. చూడండి, దురాలోచనలు శరీర కోరికలే, జారత్వము కూడా శరీర కోరికలే. మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే పాపం మీద మనం జయం పొందుతాము. హల్లెలూయా. అది మనల్ని అపవిత్రపరిచేది ఏంటంట, ఎన్ని ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా ప్రభు చెబుతున్నాడు. మనలో నుండి బయటికి వెళ్ళాయి, ఇది మనలో నుండి బయటికి వెళ్ళాయా కదా. మరి మనం తినే ఆహార పదార్థం వల్ల మనం అపవిత్రపరచబడుతున్నామా, లేకపోతే మనలో నుండి వెలుపలికి వెళ్ళే వాటి వల్ల మనం అపవిత్రపరచబడుతున్నామా? మనలో నుండి వెలుపలికి వెళ్ళే వాటిని మనం గ్రహించాలి. వేషధారి మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలమును చూసి తర్వాత ఇతరుల కంటిలో ఉన్నటువంటి నలుసుని వెతకమని ప్రభు చెప్పాడు. నీ కంటిలో దూలాన్ని పెట్టుకొని ఇతరుల కంటిలో నువ్వు నలుసుని ఎలా ఎదుగుతున్నావు? వాళ్ళు చేతులు కడుక్కోలేదంతే. అది ఒక పెద్ద పాపముగా, అదొక నేరముగా, అది పెద్ద కాంట్రవర్సీ చేసి ప్రభు దగ్గరికి వచ్చి చెబుతూ ఉంటే ప్రభు అన్నాడు, చేతులు కడుక్కోకుండా తింటే ఏమైంది? తిన్న ఆహారం కడుపులోకి వెళ్ళిద్ది. ఆ కడుపు ఆహారాన్ని పరిశుద్ధపరచబడిద్ది, తర్వాత బహిర్భూమికి వెళ్తావు, అది అయిపోయింది. కానీ నీ హృదయంలో నుండి బయటకు వెళ్తున్నాయే, అవి ఏంటి అంటే మరొకసారి చూద్దాం. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, లెక్కేసుకోండి, ఏ ఆలోచనలు? దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఎవరు గ్రహించాలి? అది ఎవరు గ్రహించాలి? ఎవరి హృదయాన్ని వాళ్ళే పరీక్షించుకోవాలి. ఎవరన్నా నిన్ను పరీక్షించి నీకు ఏదైనా చెప్పారనుకో, మన కోపం, ముందు మీ సంగతి మీరు చూసుకోండి అంట.